తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలా సార్ అప్పల సూరి క్యారెక్టర్ అన్న డ్రైవ్ చేయబట్టే లాస్ట్లో స్టేషన్ కూడా అప్పల వలస అయింది సార్. అది చాలా మంచి ట్రిబ్యూట్ అది అక్కడ కూడా చరణ్ పెద్ది అన్నామని అంటే పెద్ద అనేది ఆ క్యారెక్టర్ గ్రేస్ ఆ క్యారెక్టర్ ఇది చాలా బాగా. తర్వాత శివరాజ్ కుమార్ శివన్న ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేస్తాననటం అనేది ముందు అసలు ఫస్ట్ సక్సెస్ నీకు అది అదృష్టం నీకు. అంటే అంత మంచి మనిషి అంత మంచి యాక్టర్ దాంట్లో ఒదిగిపోయి చేశాడు. చరణ్ని అదవాయించాలి గదవాయించాలి తిట్టాలన్నా సరే అంత స్టేజ్ ఉన్న వ్యక్తి అతను అంటుంటే కూడా మనకి తండ్రి ఫీలింగ్ వచ్చింది కాబట్టి అది చాలా బాగుంది. అది జాహ్నవి క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ వరకు ఆ సాంగ్స్ వరకు ఎక్సలెంట్. తర్వాత ఫైట్ కంపోజిషన్స్ కానీ అవి కానీ ఎక్సలెంట్. ముఖ్యంగా క్రికెట్ అనేది మనం గిమిక్గా చేయొచ్చు అయిపోతుంది, కానీ కుస్తీ రెజ్లింగ్ అనేసరికి ఏమవుతుందంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ దానికి తగినట్టుగా మనిషి మారిపోవటాన్ని అన్ని రకాల చేసిన ప్రయత్నాలు కానీ అది ఓవర్ నైట్ కాదు. చరణ్ ఇంట్లో ఎలా కష్టపడేవాడు ప్రతిరోజు నేను విట్నెస్ చేసేవాడిని. నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి 5 లేచి వాడు 6 to 7 చేసి 9 o'clock మీ సెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ నువ్వు 9 కుదులుతావా 8 కుదులుతావా వచ్చి నీరసంగా వచ్చి కూర్చుని పోయి మళ్ళీ కాస్త సూప్ ఏదో తాగి మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయేవాడు. చాలా కష్టం. పైగా అంతా ఆ 70 days వెజిటేరియన్ మీదే ఉన్నాడు. ఉండి ప్రోటీన్ కోసం ఎంత ఇదంటే హై ప్రోటీన్ కావాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు. దానికోసం ఎలా కష్టపడ్డాడు, ట్రెడ్మిల్ జిమ్లో ఎలా ఇదయ్యాడు అనేది చూస్తుంటే అబ్బా ఇంత అవసరమా, ఇంత కష్టపడాలా, మనం చేసాం కష్టమైన క్యారెక్టర్లు రిస్కులు చేసాం కానీ ఇంత చేస్తున్నాడు ఏంటి, దీని ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటూ వాళ్ళ అమ్మ అయితే భగవంతుడిని దండం కోరుకుంటూ ఇంత కష్టపడి ప్రతిఫలం రావాలని. ఎందుకంటే అంత కష్టపడి జనం ఆమోదం పొందకపోతే మొత్తం అంతా ఇదైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఇంకా కష్టపడితే ఇంతైనా ప్రతిఫలం అనే ఒక డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత కష్టపడితే అంత ఎప్రిసియేషన్ వస్తుంది అనేది ఈ పెద్ద క్యారెక్టర్ తన కష్టపడినందుకు జనాలు దీన్ని యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేస్తున్నందుకు నీరాజనలు పలుకుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్. సార్ నా ఫేవరెట్ ఏంటంటే సార్ ట్రైన్ దగ్గర లెగ్ పెట్టడానికి బిఫోర్ వచ్చి ట్రైన్ ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఒకసారి బయటకు వస్తారు కదండి ఫ్రేమ్లో, అప్పుడు చరణ్ సార్ ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. కళ్ళు అలా మూసి ముందండి జస్ట్ అలా ప్లెయిన్గా శూన్యంలోకి అలా చూసి అప్పుడు లెగ్ పెట్టడం స్టార్ట్ చేస్తారండి. అప్పుడు అందరూ క్లాప్స్ అక్కడే కొట్టేస్తాను సార్. అంటే అలాంటి అంటే చరణ్ సార్ అంత ఇన్వాల్వ్ అయిపోయారు సార్. అంటే ఈ కథ చెప్పడానికి కూడా మేము కారణం జనరేషన్ని ఇన్స్పైర్ చేద్దామనండి. అంటే మేము ఇప్పుడు స్కూల్స్కి వెళ్తాం కదా సార్, అప్పుడు స్కూల్స్కి వెళ్తే స్కూల్ అంటే క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డేనా, వాని వెనకాల ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది దాని వెనకాల అని చెప్పడానికి ట్రై చేస్తాం సార్ ఇద్దరు. అంటే ఆట స్థలం అంటే అమ్మ కడుపులో ఉన్న 9 months ఆడుకోవడానికి ఉంటుంది గ్రౌండ్. బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలకి ఇప్పుడు చూస్తాం సార్, ఏ స్కూల్కి గ్రౌండ్ ఉంది సార్, బిల్డింగ్స్ ఉన్నాయి అంతండి. అది చెప్పడానికి ఇన్స్పైర్ చేద్దాం, ఏదో మంచి మాట చెప్పి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత అండ్ ఎంతసేపటికి మార్కులు అనే దీంట్లో ఇంకా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది. అందులో ఇప్పుడు ఈ బొమ్మని రాని ఒక మాట అంటాడు, చేతిలో వచ్చేసింది సార్ అంటాడు. అందులో ఎన్నో ఆటలు ఉన్నాయి సార్, ఎవరు వెళ్ళట్లేదు సార్ అని. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు రాను బెటర్ అవుతుంది అన్నది చాలా బాగుంది సార్. బట్ ఇంతకంటే ఇంకా గట్టిగా రావాలంటే మీరు ఇచ్చినటువంటి సలహా సినిమాలు పెద్ద సినిమాలో ప్రభుత్వాలు సహకరించాలి, సర్కారు వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి ఈ సినిమా ఒక అవేర్నెస్ తీస్తుంది, ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం పెద్ది, ఒక ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్న సినిమా పెద్ది. ఈ సినిమాలో బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలి, ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగ ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఎలాగ పెంచాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టి స్ఫూర్తి పొందాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను సినిమా చూస్తూ ఏఆర్ రెహమాన్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉందని చూడటంలో సౌండ్ని పెర్ఫెక్ట్గా వాడుకుంటారండి. అంటే ఆర్ఆర్ అంటే ఓన్లీ ఇంకా ఊకదంపుడు కొట్టేసి ఎలివేషన్స్ కొట్టేసి ఆ రకంగా కొంచెం ఒరవడి ఇప్పుడు కొనసాగుతున్నా కొన్ని చోట చెల్లుతుంది. బట్ అన్ని వేళ అది కరెక్ట్ కాదు. ఇది మన మనసులోని ఫీలింగ్ని బట్టి ఆయన కొడుతున్నాడని నాకు అర్థమైపోతుంది. గుండెని పిండే విధంగా మరింతగా ఆయన మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మనకు ఆ ఫీలింగ్ని ఇవ్వగలుగుతున్నాడు. పెద్దలో పరిపూర్ణమైన న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆయన మెయిన్ పిల్లర్గా అనుకోవచ్చు మనం. మీరు అనుకోండి మీ కంటెంట్ ప్లే పేరు సార్. అంటే హీరో ఉండి ఎలివేషన్ ఇవ్వడం వేరు సార్,
నేనేమనుకున్నానంటే చరణ్ గారు లేకుండా చరణ్ గారు స్టాచ్యూ చూపించి ఎలివేషన్ ఇద్దారు అనుకున్నాను సార్. అది అక్కడ కూడా రెహమాన్ గారు అలా లేపారు సార్. లేపారు మామూలు కాదు సార్. చాలా ఉంది. సార్ అండ్ పైగా ఇది అఫ్కోర్స్ మీరు ఇంటర్వ్యూస్ మీరు అన్నారు రెహమాన్ని ఎలా ఫస్ట్లో ఒప్పించామని చరణ్ చెప్తుంటేను అక్కడికి వెళ్ళిన బాడీ లాంగ్వేజ్ బట్టిను ఎవరైనా సరే అది. బట్ ఎవరికైనా సరే నువ్వు చెప్పే కంటెంట్ ఉంది, అది మెయిన్. కొంచెం విజ్ఞత, కొంచెం అవగాహన, ఆ సెన్స్ ఉండే ఎవరికైనా సరే ఆ కంటెంట్ నువ్వు చెప్పగానే దానికి డెఫినెట్లీ ఆమోదయోగ్యం, ఆమోద ముద్ర పడిపోతుంది. డిఓపి గారు అయితే ఆయన చాలా బాగా చూపించారు. నువ్వు ఏదైతే ఒక మట్టి కథ అనుకున్నావో, రస్టిక్ అనుకున్నావో, ఏమంటే ఆ రఫ్నెస్ అది మొత్తం కనిపించేలా చేశాడు. దాన్ని డిడ్ హిస్ జాబ్ వెరీ వెల్. అండ్ తర్వాత ఇంకా మీ నవీన్ గారు అయితే టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి ఆగలేక ట్రైలర్ కూడా నేను చెప్పేశాను ముందు. అద్భుతం ఈయన కటింగ్. తర్వాత నాకు బాగా నచ్చింది ఆ డిజాల్వ్ అయ్యి వస్తుంది క్రికెట్ దగ్గర నుంచి రెజ్లింగ్కి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అని నేను చెప్పినట్టుగా చెప్పడం అనేది తన ఇది. అండ్ ఎన్ని చోట్ల బట్ సినిమాలో నెరేషన్లోనే మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి చెప్తారు. ఇది అంటే బొమ్మన్ ఇరానీని ప్రేక్షకుని చేశారు. బొమ్మన్ ఇరానీకి ఎలాగైతే కథ అక్కడికి అర్థమవుతూ వస్తుందో సేమ్ ఆడియన్స్ అది మంచి కాన్సెప్ట్. ఇది ఎడిటింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళుతూ చెప్పటం అన్నది ఇట్ ఈస్ మంచి ప్రయత్నం. అండ్ దట్ వే మై హార్ట్ఫెల్ట్ అప్రిసియేషన్ టు నవీన్ నోలీకి. అలాగే ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఆ హార్మోనీ ఉంది. ఒకటి ప్రత్యేకంగా అయ్యి ఏంటిది అనట్లేదు, అన్నీ కథలో ఇమిడిపోయే విధంగా ఎగ్జాక్ట్లీ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.